నేను మీకు కుక్క పిల్లలాగా ఉండే ఒక రోబో డాగ్‌ని చూపిస్తాను. మీకు కనిపిస్తుంది గదా! ఇదే రోబో డాగు. ఎలా చూస్తుందో చూడండి మన కెమెరా వైపు. అయితే ఇదే అనమాట. సేమ్ ఒక కుక్క పిల్లలాగా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసరికి మ్యాటర్ ఏంటంటే, ఒక కుక్క పిల్ల ఎలా పరిగెడుతుందో అలానే పరిగెట్టిద్ది. అది మెట్లు ఎలా ఎక్కుతుందో, ఎలా దిగుతుందో సేమ్ అలానే చేస్తుంది. ఇంకా గెంతడం అంటే మామూలుగా గెంతదు. ఎగిరెగిరి దూకిద్ది గూడా. అదైతే భలే నాకు నవ్వొచ్చింది. ఇంకా వచ్చేసరికి ఎవరైనా మనం అడ్డుగా వచ్చామనుకోండి, లేదంటే ఏదైనా గోడలు లేదంటే అడ్డు ఏదన్నా ఉంటే, తనంతట తాను డైరెక్షన్ తీసుకొని, తన ఇష్టం వచ్చిన వేలో పోగలదనమాట. అది దీనికున్న మంచి ఫ్యూచరు. ఇంకా వచ్చేసరికి తనకి ఎవరైనా నచ్చారనుకోండి, వాళ్ళెమ్మట పరిగెత్తడం, వాళ్ళని ఆట పట్టించడం కూడా జరిగిద్ది. అది కూడా ఒక నాకైతే భలే బాగుంది. సేమ్ ఒక కుక్కలాగా అనిపించింది. ఏదేమైనా భలే ముద్దుగా కుక్క పిల్లలాగుంది. వీళ్ళని మనుషులు కూడా ఆపరేట్ చేయొచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా తనంతట తాను వెళ్ళగలిగే ఏఐ ఫీచర్స్ ఈ కుక్క పిల్లలో ఉన్నాయన్నమాట.